నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో దినారు రేటు రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. అలాగే కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దినారు రేటు దూసుకుపోతూ ఉందని చెప్పేసి కువైట్లోని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే 277, 276 రూపాయలు, మహా అయితే 278 రూపాయలు అయితే దినారుకి ఇస్తూ ఉన్నారు. అలాగే బ్లాక్ మార్కెట్లో మనం చూసుకుంటే దినారు రేటు విలువ ఎక్కువగా ఇస్తూ ఉన్నారు. కమిషన్ కూడా తక్కువగా తీసుకుంటూ ఉండడంతో అయితే చాలా మంది బ్లాక్ మార్కెట్ ద్వారా డబ్బును తమ యొక్క దేశాలకు పంపిస్తూ ఉన్నారు. భారతీయులు కూడా ఎక్కువగా బ్లాక్ మార్కెట్ ద్వారా డబ్బులు పంపిస్తూ ఉన్నారని చెప్పేసి ఇటీవల అధికారులు కూడా కనుగొనడం జరిగింది. దీంతో కువైట్లోని మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు కూడా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని చెప్పేసి, అలాగే మేము నష్టపోతూ ఉన్నట్లయితే వాళ్ళు వెల్లడించారు. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్న సాయంత్రం కువైట్ దినారు రేటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెరిగింది. ఒక కువైట్ దినారు ఇండియన్ రూపీస్ లో పోల్చుకుంటే 282 రూపాయలకు అధికారికంగా చేరుకోవడం జరిగింది. బ్లాక్ మార్కెట్ ద్వారా 280 ఇవ్వండి, 290 రూపాయలు ఇవ్వండి, అదైతే లెక్కలేకి రాదు. కానీ అధికారికంగా మనం చూసుకుంటే కువైట్ లో దినారు రేటు 282 రూపాయలకు చేరుకుందని చెప్పేసి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైనా జీతాలు వచ్చి ఉంటే వాళ్ళు ఇండియాకు డబ్బు పంపించడానికి ఇది మంచి రేట్ అని చెప్పేసి మార్కెట్ వర్గాలు, మార్కెట్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు. అలాగే డాలర్ తో రూపాయి మారకం విలువ 85 రూపాయల 39 పైసలుగా ఉంది. రోజు రోజుకు రూపాయి క్షీణిస్తూ ఉండడం చాలా బాధాకరమన్నా, మళ్ళీ రూపాయి తిరిగి బలం పుంజుకోవాలని చెప్పి మనం కోరుకుందాము. ఎందుకంటే రూపాయి విలువ తగ్గడం, దినారు డాలర్ రేటు విలువ పెరగడం వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల భారతదేశంలో ధరలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి భారతదేశం యొక్క రూపాయి విలువ తిరిగి మళ్ళీ పుంజుకోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.